గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైం వచ్చేసి అయితే 11 అయితే అవుతుంది. ర్యాపిడో అయితే ఆన్ చేశాను ఈరోజు. ఈరోజు 11 to 11 అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఇన్సెంటివ్ అయితే పెట్టాడు. ఫస్ట్ ఆర్డర్ అయితే చేస్తున్నాను. అన్నీ దగ్గర డిస్టెన్స్ అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఫస్ట్ ఆర్డర్ అయితే దగ్గరలోనే పడింది మనకి. వెళ్ళి అయితే పిక్ చేసేసుకుంటాను. కరెంట్ అయితే నియర్ బైనే పడింది ఎస్విఎం గ్రాండ్ నుంచి. ఫస్ట్ ఆర్డర్ అయితే పిక్ చేసేసుకున్నాను. 10 minutes పట్టింది ఇది రావడానికి ఆర్డర్ అయితేనే. అదొక ప్రాబ్లం ఉంది. అయితే ఆర్డర్ అయితే చేసేస్తాను. టవర్ 3 టౌన్స్ కిరిదే ఇదేనా ఫుడ్ ఇవ్వాలి. బ్లాక్ 3 1874 418 మీ నెంబర్ చెప్పండి. 9542 954. కొంచెం హెల్మెట్ మార్క్స్ కష్టం అండి. మామూలుగా తీసుకోండి, ఇలా తీస్తాను. పెట్రోల్ కొట్టలోకి వెళ్ళి కాల్ చేయమంటున్నారు. అవుతే శంక దొబ్బొద్ది మొక్కనాలు వచ్చింది కాల్. హలో హలో, ఫస్ట్ ఆర్డర్ అయితే డెలివరీ చేసేసాను. మీటిల్ నుంచి అయితే ఆర్డర్ అయితే పిక్ చేసేసుకున్నాను. సో కస్టమర్ లొకేషన్కి డెలివరీ చేయడానికి అయితే వెళ్తున్నా. ఇది కూడా నియర్ బైనే ఆర్డర్ అయితే. సో త్వరగా అయిపోతుందని అనుకుంటున్నాను. ఇది కూడా ఇది పండగ అంటే ఎంజాయ్. ఇక్కడ దాకా వచ్చాను, ఇక్కడ నుంచి దారి లేదు. ఇంకొక దారి ఏమైనా తెప్పించుకున్నామంటే అది కూడా లేనట్టుంది ఇక్కడ. అమ్మ ఇటు పోయాలి ఇప్పుడు. దారి అయితే లేదు లేదు లేదు, దారి లేదు. ఇది వచ్చి థర్డ్ ఆర్డర్. ఇది పిక్ చేసుకోవడానికి అయితే వచ్చేసాను. ఇది వశిష్ట ఫుడ్స్ ఇక్కడ ఉంది. థర్డ్ ఆర్డర్ ఇది కూడా పిక్ చేసేసుకుని, ఇది కూడా ఫుడ్ రెడీ అయిపోయింది. ఇది పిక్ చేసుకుని కొంచెం చికెన్ గ్రేవీ కట్టండి. ఓన్లీ గ్రేవీ. ఈ ఆర్డర్ కూడా పిక్ చేసేసుకున్నాను. ఫస్ట్గా డెలివరీస్ అయితే చేస్తున్నాం. ఇంకా మేము త్వరగా అయితే అంత త్వరగా అయిపోతుందని చెప్పేసి. ఇంకా సిగ్నల్ ఉంది. టవర్ కూడా చాలా డెలికేట్గా ఉంది. ఇదైతే 5.9 kilometers. ఇది 401 ఇదే 401 కానీ 401 ఫుడ్. ఓకే, వెల్కమ్. మనం ఫోర్త్ ఆర్డర్ కూడా అయితే డెలివరీ చేసేసాము. ఈ ఆర్డర్కి వచ్చి నాకు నెక్స్ట్
ఇంకొక ఆర్డర్ అయితే పడిపోయింది, ఆమ్లెట్ సెంటర్ అంట. ఇప్పటి వరకు అయితే మైక్ అయితే కనెక్ట్లో ఉందని చెప్పేసి అనుకున్నా, కానీ మైక్ అయితే కనెక్ట్ అవ్వట్లేదు. సడన్గా ఏమైందో తెలియదు. మళ్ళీ తీసి 2-3 టైమ్స్ తీసి పెడుతుంటే అప్పుడైతే అయ్యింది. నేను ఇప్పటి వరకు అంతా రికార్డ్ చేసిన వీడియో అంతా వితౌట్ మైకే. మళ్ళీ అదంతా డబ్ చెప్పుకోవాలి. యాక్చువల్గా ఇప్పుడు నేను వచ్చేది ఇది 6th ఆర్డర్ ఆర్ 7th ఆర్డర్ నేను డెలివరీ చేసేది. ఇప్పుడు ఇది నేనైతే కుక్కట్పల్లిలో ఉన్నా. టైం వచ్చి 2:30 అయిపోయింది ఆల్రెడీ. చాలా టైం అయిపోయింది ఇక్కడే. ఏ టైం అవుతుందో తెలియదు. 25 ఆర్డర్స్ అవ్వబోతుకి ఈరోజైతే. ఇప్పుడైతే మైక్ ఉన్న ఫిల్టర్ అయితే తీసేసాను. ఫిల్టర్ లేకుండా మాట్లాడుతున్నా, ఎలా వస్తుందో తెలియదు కానీ జస్ట్ రికార్డ్ చేస్తున్నా. ఓకే, ఫిల్టర్ ఓకే అనుకుంటే కనుక ఇంకా ఫిల్టర్ రిమూవ్ చేసి నేను ఇంకా మైక్ అయితే యూస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఫిల్టర్ పెడుతుంటే వాయిస్ అనేది తగ్గిపోతుంది, చాలా మట్టుకు తగ్గిపోతుంది వాయిస్ అనేది. అయినా చెప్తా, ఆర్డర్ నెంబర్ చెప్తాను, తెచ్చాను కొంచెం. 0513 అయిపోయింది. ఈ బ్యాక్ రేంజ్ నుంచి ఇప్పుడు 3rd 1 4th 1 ఆర్డర్ నేను పట్టుకెళ్ళడం అది. సర్వీస్ రోడ్ అంట ఇది. ఇది నేను వెళ్ళేది. ఇప్పుడు వచ్చి 5:35 అయితే అయింది. టైం వచ్చేసి ఈవినింగ్ 5:35 అయ్యింది కదా. ఇంకా మనకి 5 అవర్స్ అయితే ఉంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ అయితే పోవాలి. ఇంకా ఛార్జ్ అయితే పెడదాం అనుకుంటున్నాం. ఛార్జ్ అయితే ఇంకా అయిపోవచ్చింది, ఇంకా 25 రేంజ్ అయితే ఉంది. సో అందుకని చెప్పేసి ఇంక ఛార్జింగ్కి అయితే నేను మియాపూర్ అయితే వచ్చాను ఛార్జ్ పెట్టుకోవడానికి అని చెప్పేసి. ఇప్పుడైతే ఇంకోండి ఈ టైము రాంగ్ టైం ఇది, ఫుల్ ట్రాఫిక్. ఇంకా మనం ఇందులో ఈ ట్రాఫిక్లో మనం ఆర్డర్ చేయాలన్నా కూడా అవ్వవు. సో ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ అయితే నేను ఛార్జ్ పెట్టుకొని మిగతా 8 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేస్తాను. అవర్కి 2 చొప్పున ఆర్డర్స్ చేసినా అయిపోతాయి. చూద్దాం. ఛార్జింగ్ పాయింట్కి వెళ్ళి కొంచెం 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 అక్కడికి టైం వచ్చేసి 8:25 అయితే అయిపోయింది టైము. నెక్స్ట్ మనం చేయాల్సిన పెండింగ్ ఆర్డర్స్ వచ్చి ఇంకా 7 ఆర్డర్స్ అయితే ఉన్నాయి ఇంకా పెండింగ్ టార్గెట్కి. 7 చేస్తేనే ఇంకేదో కన్ఫర్మ్ చేసేద్దాం అనుకుంటున్నా. 3 కిలోమీటర్స్ పికప్, 3 కిలోమీటర్స్ డ్రాప్, 6 కిలోమీటర్స్ టోటల్. టైం దీనికే బుక్ అయిపోద్ది కదరా. ఇంక ఇది ఆర్డర్స్ అయితే వెయ్యట్లేదు ఇంకా. ర్యాపిడో వాడు దగ్గరకు వచ్చాకైతే స్లో చేసేసాడు, దొంగ నా కొడుకు కావాలని. ఓకే 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 యాక్సెప్ట్ కొట్టాను. ఇక్కడ ఒక వినాయకుడు, మళ్ళీ ప్రతి స్ట్రీట్కి వినాయకుడు ఉంటున్నారు. ఇప్పుడు వచ్చి నాకు ఆర్డర్ వచ్చి రెడ్ బకెట్ బిర్యానీ నుంచి పడింది. రెడ్ బకెట్ బిర్యానీ ఇంకా రెడీ అవ్వలేదన్న. 6001 ఈరోజు టోటల్ ఎర్నింగ్ వచ్చి 1131. ఎర్నింగ్ వచ్చి ఫుడ్ రెడీ వచ్చింది 1131. ఎర్నింగ్ వచ్చి
ఆర్డర్స్ వచ్చి 19 అయితే చేశాను. ఫుడ్ రెడీ వచ్చేసింది. ఇంకా నేను చెయ్యాల్సినవి ఇంకా 7 ఆర్డర్స్ పెండింగ్. 6 అవుతుందా? ఇది ఇచ్చేస్తే ఇంకా 6 ఆర్డర్స్ అయితే చేస్తే ఇంకా మన టార్గెట్ అయితే ఈరోజు అయితే కంప్లీట్ అయిపోద్ది. చూద్దాం ఎంతవరకు అవుతుంది ఈరోజు. రెడ్ బకెట్ నుంచి అయితే ఆర్డర్ అయితే పిక్ చేసుకున్నాను. ఇది వచ్చేసి లొకేషన్ వచ్చి 5 కిలోమీటర్స్ 15 మినిట్స్ చూపిస్తుంది. ఇంకా ఎంత స్పీడ్గా అయితే అంత స్పీడ్గా కంప్లీట్ చేయాలి. ఇంకా 6 ఆర్డర్స్ చేయాలి. ఎక్కడ అవుతాయి, నాకు బొంగ అవుతాయి. కరెక్టే కదే. ఓకే. ఫైనల్గా వచ్చి టైం వచ్చేసి 10:39 అయితే అవుతుంది టైము. లాస్ట్ ఆర్డర్ 25th ఆర్డర్ 1.8 డెలివరీ వచ్చేసి. ఇంక ఇది డెలివరీ చేసేసి అయితే ఇంకా మళ్ళీ ఛార్జ్ ఒకటి పెట్టుకోవాలి. ఛార్జ్ వచ్చేసి 21% ఉంది. ఛార్జ్ పెట్టుకొని ఇంక రూమ్కి అయితే వెళ్ళిపోతాను ఇంక నేను ఇక్కడ నుంచి. టోటల్ ఎర్నింగ్ ఎంత వచ్చింది అన్నది ఈ ఆర్డర్ కంప్లీట్ చేశాక చూపిస్తాను చూడండి. ఫైనల్ ఆర్డర్ ఇది 25th ఆర్డర్ డెలివరీ చేస్తున్నా చూడండి. 100 రూపీస్ ఇన్సెంటివ్ అయితే వచ్చేసింది. ఇన్సెంటివ్ వచ్చి 100 రూపీస్ అయితే మొత్తం కంప్లీట్ చేశాను. ఇది వచ్చేసి ఇన్సెంటివ్. ఆఫ్టర్నూన్ 11 to 11 టోటల్ 12 అవర్స్ చేస్తే నాకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 1665 రూపీస్ వచ్చిందనమాట. ర్యాపిడో వ్లాగ్ అయితే ఇది ఫైనల్గా అయితే ఈరోజు. మళ్ళీ ఛార్జ్ పెట్టేసుకొని ఇంక రూమ్కి అయితే వెళ్ళిపోతాను. ఇంకా ఆపేసి ఇంకా నా వల్ల కాదు, ఇంకా అయిపోయినట్టే నా పని ఈరోజు. ఓకే గైస్, వీడియో నచ్చినట్లయితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. అండ్ వచ్చేసి ఇంకొక 2-3 డేస్లో అయితే మనకి